Hello viewers, hi, welcome back to our channel. అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది కమెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మనం ఒక స్నాక్ ఐటమ్ ఎలా చేయాలి అనేది మనం చూద్దాం వీడియోలో. అది ఏంటి అంటే చికెన్ పిజ్జా. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొంచెం ఇంగ్రీడియంట్స్ మనం పర్చేస్ చేసుకోవాలి. అవి ఇంట్లో ఉన్నట్టయితే చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకేనా? ఎలా చేయాలి ఏంటి, మనకి ఏమేమి కావాలి అనేది మనం వీడియోలో చూసేద్దాం. ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఓకేనా? వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకేనా? అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడైతే నేను ఫస్ట్ ఏమేమి తీసుకున్నాను అనేది ఇక్కడ ఒక లిస్ట్ లాగా నేను పెట్టాను. మీరు ఒకసారి నేను వాయిస్లో కూడా చెప్తాను, అర్థం కాకుండా ఒకసారి అక్కడ చూసేసుకోండి. ఇక్కడైతే మనం హాఫ్ కప్ ఆఫ్ టమాటో, హాఫ్ కప్ ఆఫ్ ఆనియన్స్, అలాగే ఒక కప్ చీజ్, అలాగే ఒక హాఫ్ కప్ ఆఫ్ బటర్, అలాగే పిజ్జా సాస్, అలాగే టొమాటో కెచప్. మనకి పిజ్జా సాస్ అనేది మనకు ఎక్కడైనా సరే సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ఇంకా టొమాటో కెచప్ మనకు తెలుసు కదా. అలాగే ఈ చికెన్ అనేది మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు కొంచెం సాల్ట్, అలాగే టర్మరిక్ పౌడర్, అలాగే కొంచెం చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అవన్నీ వేసి మ్యారినేట్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి, అలాగే కొరియాండర్ 3 మనం గ్రైండ్ చేసేసుకొని పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ని కొద్దిగా మనం చికెన్లోకి కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే ఇక్కడ మనకు మైక్రోవేవ్కి స్టాండ్స్ ఇస్తారు కదా, ఇలాగ గ్రిల్డ్ స్టాండ్స్. ఈ స్టాండ్స్ పైన మనము పిజ్జా డఫ్ని పెట్టేసుకొని దానిపైన కొంచెం బటర్ రాసేయాలి. బటర్ తర్వాత కొంచెం పిజ్జా సాస్, ఒక 1 స్పూన్ పిజ్జా సాస్ ఉంటుంది కదా, పిజ్జా సాస్ మొత్తం అప్లై చేసేసుకోవాలి. తర్వాత టొమాటో కెచప్ అప్లై చేయాలి. మనకు మెయిన్గా పిజ్జాకు టేస్టే మనకు పిజ్జా సాస్ అలాగే టొమాటో కెచప్ వల్ల వస్తుంది. నిజంగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనం ఈ పిజ్జా సాస్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది కూడా నేను మీకు కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తే నేను మీకు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అంటే ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చేస్తాను. ఇలాగ మనం టొమాటో కెచప్ అలా పిజ్జా సాస్ అప్లై చేసేసుకున్నాం కదా. తర్వాత కొంచెం చీజ్ వేసేసుకోవాలి. పైన ఒక లేయర్ చీజ్ ఉండాలి. డెఫినెట్గా చీజ్ వల్ల కూడా మనకు చాలా టేస్ట్, అంటే చాలామందికి చీజ్ ఇష్టం ఉండదు. సో లైట్గా వేసుకోండి. నాకైతే చాలా ఇష్టం అనమాట చీజ్ ఫ్లేవర్. సో అందుకని నేను ఎక్కువ తింటానమాట చీజ్. సో ఎక్కువ వేసుకుంటున్నాను. తర్వాత కొన్ని ఆనియన్స్, అలాగే కొన్ని టొమాటోస్, తర్వాత చికెన్ మనం ఎక్కువగా యూజ్ చేయాలి పిజ్జాలో. మనం మెయిన్ పిజ్జాయే చికెన్ పిజ్జా కదా, సో అందువలన చికెన్ ఎక్కువగా యూజ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఈ క్వాంటిటీని మనం 3 పిజ్జాస్ చేసుకోవచ్చు. ఈ క్వాంటిటీతో, నేను తీసుకున్న క్వాంటిటీతో 3 పిజ్జాస్ మనం చేసుకోవచ్చు. మనం బయటకు వెళ్తే ఒక పిజ్జాయే 350 అలా ఉంటుంది కదా. సో మనం అదే 350 పెడితే ఇంట్లో 3 పిజ్జాస్ చేసేసుకోవచ్చు. ఇంకా 350 కదా, ఇంకా తక్కువగా పడుతుంది అనమాట. సో తర్వాత చికెన్ మనం పెట్టేసుకున్న తర్వాత ఇలా పైన ఇంకొక లేయర్ చీజ్ వేసేసుకోవాలి. మీకు చీజ్ ఎక్కువగా ఇష్టం లేదు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి, కానీ చీజ్ వల్లే చాలా మంచి టేస్ట్ వస్తుంది అంతే. తర్వాత ఇక్కడ మైక్రో ఓవెన్లో మాదైతే సామ్సంగ్ కన్వర్టెడ్ మైక్రో ఓవెన్. సో మాకు ఆప్షన్స్ అన్నీ ఇచ్చేసి ఉంటారు అనమాట ముందే, అక్కడ మనకు పైన మెన్షన్ చేసి ఉంటారు. సో మనం దాన్ని బట్టి మనం ఎంత పెట్టుకోవాలి అనేది చూడాలి. ఇక్కడైతే చికెన్ పిజ్జాకి కిడ్స్ న్యూట్రిషన్ అని ఉంది కదా, దాంట్లో 5th నంబర్ అనమాట. మనకు మొత్తం ఇచ్చేసి ఉంటారు, ఏది మైక్రో ఓవెన్స్లో ఏవేవి చేస్తావో అవన్నీ ఇచ్చింటారు. సో అక్కడ సెట్ చేసుకుంటే 15 మినిట్స్ వచ్చింది. 15 మినిట్స్లో మనకు పిజ్జా రెడీ అయిపోతుంది. మాది అయితే సామ్సంగ్ అండి, సామ్సంగ్ కన్వర్టెడ్ అనమాట. ఇది రీసెంట్గా వచ్చింది. సో చాలా అంటే ఈజీగా అయిపోతుంది అనమాట. మనకు టైం సెట్టింగ్స్ అన్నీ అవే సెట్ చేసుకుంటుంది కదా. సో అందుకని మనకు ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా అయిపోతుంది. చూడండి 15 మినిట్స్కి మనకు ఎమ్మి పిజ్జా రెడీ అయిపోయింది. ఇక్కడ
చూస్తున్నారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో. మీకు వీడియోలో చాలా బాగా క్లియర్గా తెలుస్తుంది కదా. ఇక్కడ అంతా మనకు చీజ్ మెల్ట్ అయిపోయింది. చికెన్ అనేవి చాలా చూస్తుంటేనే ఎమ్మీగా అనిపిస్తుంది. ఇక్కడైతే ఇంకా మేము ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం చికెన్తో. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎలా ఉంది అనేది. ఓకేనా. నేనైతే చాలా 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 ఎంజాయ్ చేసేసాను చికెన్ పిజ్జాని. మా డింపు కూడా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ. తను కూడా ఇలాగ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట తినడానికి. సో అందుకనే మాకు ఇంట్రెస్ట్ చేసుకోవడానికి. ఓకేనా. చూసేసారు కదా పిజ్జా, చికెన్ పిజ్జా ఎలా చేయాలి అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా. నిజంగా టేస్ట్ అయితే చాలా 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 సూపర్గా వచ్చింది. ఓకేనా. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసేసాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి, ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.